ఐయుఐ అనేది ఎవరెవరికి చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు, ఏ కండిషన్స్లో చేస్తారు, అది మెయిన్ తెలుసుకోవాలన్నమాట. నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్, ప్రొద్దుటూరు. ఐయుఐ అన్నది యూజువల్లీ అందరికీ, పిల్లలు లేకుండా ట్రీట్మెంట్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఐయుఐ చేస్తామనేది ఏమీ లేదు. దానికి కొన్ని ఇండికేషన్స్ అనేవి ఉంటాయి, ఎవరికి చేయాలా అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండికేషన్ వచ్చే ఐయుఐకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటే మనకి రీజన్ అన్నది తెలియదు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, కానీ వాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేసినప్పుడు కూడా అన్ని నార్మల్గానే వచ్చాయి మనకు, ఆ భార్యకు కానివ్వండి భర్తకు కానివ్వండి. అటువంటి వాళ్ళకు ఫస్ట్ చాయిస్ వచ్చేసేసి మనకి ఈ ఐయుఐ ప్రొసీజర్ అనమాట. తర్వాత గర్భసంచి ముఖద్వారం, సర్విక్స్ అని అంటాం, అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సర్వైకల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా లేదు ట్యూబ్ అనేది ఒక పక్క బాగుంది ఒక పక్క సరిగ్గా లేదు, బ్లాక్ అయింది, అటువంటి కండిషన్స్లో ఒక్కొక్కసారి మేల్ అంటే భర్త సైడ్ తీసుకుంటే కదలిక అన్నది ఏదైనా భర్తకు తక్కువ ఉన్నా, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు కూడా మనం ఐయుఐ ప్రిఫర్ చేస్తాము. అట్లనే ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కూడా ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. టెస్ట్ ట్యూబ్ బేబీకి పోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ అన్ని కండిషన్స్లో మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.